అందరికీ నమస్కారం. మళ్ళీ టీడీపీ టాప్ ఎమ్మెల్యే కనుమత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి వద్దే ఉంటున్నారు. అయితే స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక. అప్పట్లో సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మబాట నుంచి రామచంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన కన్నుమూత పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన సేవలు నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే అయ్యుండి కూడా తన తుది శ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని, ప్రజాసేవకు పరితపించారని, తన సేవలు నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డి. రామచంద్రారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన రాత్రి చనిపోయారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.